జర్నీ విత్ ద టైగర్ కథలోకి స్వాగతం. దాదాపు 3 రోజుల తర్వాత భరత్ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు, ఆ నక్సల్స్ని పట్టుకోవడానికి. అంతవరకు అతనికి మధ్యలో ఒకటే ఆలోచన, అసలు ఇన్ని రోజుల పాటు కమల్ ఆ 20 మందిని ఎలా ఆపగలడు? అనుమానంతో, భయంతో ట్రూప్ని తీసుకొని దాదాపుగా ఆ ప్రదేశానికి ఒక 1/2 కిలోమీటర్ దగ్గర దాకా చేరుకున్నాడు. ఆ తర్వాత చిన్న సైగ చేయగానే వాళ్ళంతా చుట్టూరా విస్తరించి నేలపై పాకడం మొదలుపెట్టారు. నెమ్మదిగా వెళ్తూ 300 మీటర్ల దగ్గర నుంచి అలా చూడగానే భరత్కి అక్కడ అంతా ఖాళీగా కనిపించింది. ఒక్కసారిగా అలర్ట్ అయ్యాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని ఆ ప్రదేశానికి వేగంగా పరుగులు తీశాడు. అక్కడ మొత్తం రక్తం, అంతా ఎండిపోయిన రక్తం మరకలు. ఒక్కసారిగా తల పట్టుకున్నాడు. కమల్కి ఏమై ఉంటుంది అని అనుకున్నాడు. కానీ అలాంటి రక్తం మరకలే దాదాపు ప్రతి చోట కనిపించడంతో ఏదో జరిగిందని అప్పుడు అనుమానం వచ్చింది. వెంటనే చిన్నగా విజిల్ వేశాడు. ఆ ట్రూప్లోని వాళ్ళంతా చుట్టూరా నిలబడి వలయాకారంగా దాన్ని చుట్టుముట్టేశారు. ఆ ట్రూప్లోని దాదాపు 3-4 ఆఫీసర్లు ఎక్కడా ఎలాంటి ఆధారాల్ని డ్యామేజ్ చేయకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ భరత్ దగ్గర దాకా వెళ్ళిపోయారు. చాలా చోట్ల రక్తం మరకలు ఉండడం వల్ల ఇది ఒక్క మనిషి రక్తం కాదని వాళ్ళకు అర్థమైంది. అంటే కమల్పై వాళ్ళు దాడి చేసే ప్రయత్నంలో ఇదంతా జరిగి ఉంటుందా అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల చెట్లు ఈడ్చబడినట్టుగా ఉండడంతో అక్కడిగా వెళ్ళి చూస్తే ఒక పెద్ద మట్టి దిబ్బ కనిపించింది. వాళ్ళకు అర్థమైంది ఇందులోనే ఎవరివో కొన్ని శరీరాలు ఉన్నాయని. చుట్టూరా వెతుకుతూ ఒకచోట గాలికి రెపరెపలాడుతున్న కవర్ని చూశాడు భరత్. వెంటనే పరిగెత్తికెళ్ళి అందులో ఉన్న పేపర్ని తీశాడు. అందులో ఇలా ఉంది: సార్, నేను కమల్ని. మీరు రాగానే ఈ ఉత్తరం మీకు అందుతుందనే అనుకుంటున్నాను. ఏం జరిగిందంటే అంటూ బ్లాక్ టైగర్ అక్కడికి రావడం, ఆ 20 మందిని అతి దారుణంగా చంపడం, తాను చెట్టుపై నుండి చూడడం, ఇవన్నీ అందులో రాసి ఉన్నాయి. ఇంకా ఏం రాసిందంటే, సార్, బ్లాక్ టైగర్ను పట్టుకోవడానికైతే మాత్రం మీరు దయచేసి మన గ్రూప్ ముందుకు రాకండి. ఎందుకంటే అది చాలా కోపంతో ఉంది. దాని కళ్ళల్లో కసి చూస్తూ ఉంటే ఎంతటి వాళ్ళనైనా సరే నిర్దాక్షిణ్యంగా చంపేస్తుంది. ఒకవేళ వీళ్ళంతా బంధించబడి లేకున్నా ఏ ఒక్కరు చిన్నగా దాడి చేసినా వాళ్ళని మరింత ఘోరంగా చంపేసేది. నేను దాని వెంటే వెళ్తున్నాను, దాన్ని పట్టుకోవడానికి కాదు, ఆ తల్లిని పిల్లను కలవడానికి. మీరు రావాలనుకుంటే నేను చిన్నగా చెట్లకు ఘాటు పెట్టాను, వాటి ద్వారా మీరు రావచ్చు. కానీ ఒక్కటి చెప్తున్నాను, తల్లిని పిల్లను కలిపే ఉద్దేశం ఉంటేనే ఇటువైపుగా రండి, లేదంటే బ్లాక్ టైగర్ చేతిలో ఎవరమూ మిగలము. నాకు జీవితం మీద పెద్దగా ఎలాంటి ఆశలు లేవు. ఈ రెండింటినీ కలిపితే నా జీవితంలో ఒక పెద్ద ఆపరేషన్ నేను చేసినట్టే లెక్క. అదే నాకు పెద్ద బహుమతి కూడా. ఉంటాను సార్ అని ఉంది.